నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. జనసేనాని పవన్ కళ్యాణ్ ఇటీవల కాకినాడ ఎంపీ అభ్యర్థిని ప్రకటించారు. ఆయనే తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్. ఆయనను కాకినాడ పార్లమెంటు నుంచి జనసేన అభ్యర్థిగా బరిలో దింపుతున్నట్లు పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ఈ తరుణంలో ఉదయ్ తనకు తమ్ముడి లాంటి వారని చెప్పారు. దీంతో ప్రజల ఫోకస్ మొత్తం ఉదయ్పై పడింది. ఇంతకీ ఎవరి ఉదయ్ శ్రీనివాస్? ఇంతకీ ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఎలా జనసేనలోకి వచ్చారు అనే అంశాలపై చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ బయోగ్రఫీ మీకోసం. ఉదయ్ శ్రీనివాస్ పూర్తి పేరు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్. ఆయన సొంతూరు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కడియం ప్రాంతం. 10వ తరగతి వరకు కడియంలోనే చదువుకున్నారు. ఉదయ్ తండ్రి ప్రభుత్వ సివిల్ కాంట్రాక్టర్. దీంతో కొద్ది రోజులకే కాంట్రాక్ట్ రావడంతో కుటుంబం మొత్తం కారైకాల్కు మారింది. దీంతో ఉదయ్ ఇంటర్ పుదుచ్చేరిలో పూర్తి చేశారు. ఆ తర్వాత హైదరాబాద్లోని TRR ఇంజనీరింగ్ కాలేజీ నుంచి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ విభాగంలో పట్టా అందుకున్నాడు. అనంతరం దుబాయ్ వెళ్లి పలు IT సంస్థల్లో పనిచేశారు. లక్షల జీతాలు తీసుకుంటూ ఖరీదైన జాగ్వర్ కారు, లగ్జరీ విల్లా, ఇలా ఎంతో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతూ ఉండేవారు. అయినా ఏదో తెలియని లోటు ఉండేది. దేశం కాని దేశం ఇంత రాయల్ గా ఉన్నా కూడా సంతృప్తిని ఇవ్వలేదు. అందుకే ఉదయ్ 2015లో ఉద్యోగం మానేసి ఇండియాకు వచ్చి బిజినెస్ ని స్టార్ట్ చేయాలనుకున్నాడు. కానీ శ్రీనివాస్ నిర్ణయాన్ని అతని కుటుంబంలో ఎవరూ అంగీకరించలేదు. అయినా పట్టు వదలని విక్రమార్కుడిలా తన సొంత వ్యాపారం వైపు అడుగులు వేశారు. ఇక 2016లో టీ టైం పేరిట తన కొత్త వ్యాపారాన్ని ప్రారంభించారు. తన మొదటి అవుట్లైన్ 5 లక్షలతో ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రిలో 150 చదరపు అడుగుల స్థలంలో ప్రారంభించారు. ఎవరు ఊహించని విధంగా ప్రారంభించిన ఏడాది కాలంలోనే తెలుగు రాష్ట్రాలనే కాదు దేశవ్యాప్తంగా 100 అవుట్లెట్లు ప్రారంభమయ్యాయి. ఇవి ఇప్పుడు హైదరాబాద్లోని బంజారాహిల్స్లో ఈ సంస్థ హెడ్ ఆఫీస్ ఉంది. ఒక్క హైదరాబాద్లోనే 293 అవుట్లెట్లు ఉన్నాయి. ఇవి తెలంగాణ వ్యాప్తంగా 871 అవుట్లెట్లు ఉన్నాయి. ఇప్పుడు భారతదేశంలోని 14 రాష్ట్రాల్లో సుమారు 3000 అవుట్లెట్స్ ఉన్నాయి. మొదటి అవుట్లెట్ మినహా మిగిలినవన్నీ ఫ్రాంచైజీలే. కేవలం 45 మంది ఉద్యోగులు ఉన్న ఈ సంస్థ టర్నోవర్ 35 కోట్ల రూపాయలకు చేరిందంటే అతిశయోక్తి కాదు. దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న టీ చైన్ వ్యాపారాల్లో ఒకటిగా టీ టైం అవుట్లెట్ చేరింది. ఈ బిజినెస్ ద్వారా దేశవ్యాప్తంగా వేలాది మందిని పారిశ్రామికవేత్తలను తయారు చేశారు. ఇకపోతే శ్రీనివాస్ భార్య బాకుల్ ఆయుర్వేద వైద్యురాలు. వీరికి ఒక కుమార్తె అన్య. భార్య ప్రోత్సాహంతో వ్యాపార రంగంలోకి దిగిన ఉదయ్ అనుకున్నది సాధించారు. సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ గా కొనసాగుతున్న ఉదయ్ శ్రీనివాస్ కు మొదటి నుంచి పవన్ కళ్యాణ్ అంటే ప్రత్యేకమైన అభిమానం ఉండేది. ఆ అభిమానంతోనే రాజకీయాలు, ప్రజాసేవపై దృష్టి సారించారు. తన ఆలోచనలకు అనుగుణంగా కనిపించిన జనసేన పార్టీలో చేరారు. అనతి కాలంలోనే పవన్ కళ్యాణ్ కు దగ్గరయ్యారు. టీ టైం ద్వారా ఎంతో మందికి ఉపాధి కల్పించడమే కాకుండా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. పేదలకు ఆపరేషన్ చేయించడం, విద్యార్థులకు చదువులకు సహాయాన్ని అందించడం వంటివి చేస్తూ వచ్చారు. దీంతో పవన్ పిఠాపురం జనసేన ఇన్ఛార్జిగా నియమించారు. ఈ నేపథ్యంలో ఉదయ్ వారాహి వాహనాన్ని తయారు చేయించారనే టాక్ కూడా ఉంది. ఇప్పటికే ఆ వాహనం ఉదయ్ పేరు మీదే రిజిస్టర్ అయ్యి ఉంటుందని చెబుతున్నారు. అలా బిజినెస్ తో పాటు రాజకీయాల్లో యాక్టివ్ గా కొనసాగుతున్న ఉదయ్కి పవన్ కాకినాడ ఎంపీగా పోటీ చేసే అవకాశాన్ని కల్పించారు. ఇంతటి సక్సెస్ఫుల్ పర్సన్ చట్టసభల్లో అడుగు పెడితే మన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపడం ఖాయమని పవన్ ఆయనకు ఎంపీ టికెట్ ఇచ్చారని సమాచారం. ఉదయ్ మొదటిసారి పోటీకి దిగుతున్నారు. అయితే ఈసారి కూటమి మద్దతు ఉంటుంది కాబట్టి గెలుపు అవకాశాలు ఎక్కువే. కాబట్టి ఉదయ్ ఎంపీగా గెలిచి ప్రజాసేవతో పాటు అభివృద్ధికి కూడా ఆయన తోడ్పాటును అందించాలని కోరుకుందాం.